చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కృషికి ఎక్కువ ఎంపీ నిధులను మంజూరు చేసి చెన్నూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి రైల్వే ట్రాక్ పై 23 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ఫ్లైఓవర్ వంతెనను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్యాతనపల్లిలోని రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ వంతెన పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో మరిన్ని నూతన రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. పాలకవర్గం లేని మందమర్రి పురపాలికలోని వార్డుల్లో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. నమస్కారము. గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వీరేకి కృష్ణ గారు, ఓదేలు గారికి, కమిషనర్ అందరికీ నేను ఓత్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ చెన్నూరులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇనాగ్రేషన్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్యాంపెయిన్లో కూడా చెప్పినాము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, వాటర్ సప్లై, రైల్వేస్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి. దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మరొకసారి మన చెన్నూరు ప్రాంత ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్స్లో కూడా ఏదైతే నా వంతు, నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతానికి సర్వీస్ ఓరియంటెడ్ చేసి, ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఎందుకంటే కేతన్పల్లి ఫ్లైఓవర్ మీద చాలా దారుణాలు జరిగినాయి. మనం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అతి తొందరగా పనులు పూర్తి చేస్తే ప్రజలకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్వీనియన్స్, ఇక్కడ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతి తొందరగా పని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఈరోజు గడ్డం వంశీకృష్ణ గారి చేతులతో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అంటారా, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఈ బ్రిడ్జ్ పైన సెంట్రల్ లైటింగ్ అవసరం. అది ఎప్పుడు చేస్తున్నారు? అది టెండర్ స్టేజ్ లో ఉంది. అది కూడా పూర్తిగా అయిపోతుంది, బడ్జెట్ లో ఇంక్లూడెడ్ ఉంది. ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది? 2 months పడుతుంది. సరే, 2 months ఎట్లా మరి మీరు ఇంతకు ముందు చేస్తే అయిపోతుండే కదా ఇనాగ్రేషన్ ఎలక్షన్ కోడ్ వలన. సో ఇది మంచి పని చేసిండ్రు, కంగ్రాచులేషన్స్. ఇట్లానే ఆర్కేపీది ఏదైతే ఉన్నదో త్వరలోనే దాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ పెట్టి మనం ఎంపీ గారిని పిలుచుకొని ఇంకొక రైల్వే ప్రాజెక్ట్ ఎంపీ గారిని శాంక్షన్ చేయించుకుందాం మనం ఢిల్లీకి పోయి. మీరందరికీ కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు సుమారు ప్రత్యేకంగా మందమరి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో సుమారు 10 కోట్ల వరకు పనులు తొందరగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ డ్రైనేజ్ కి దీనికి సుమారు 2 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ఆ 2 crores కూడా నేను ప్రపోజల్ పెట్టినాను. ఆ 2 crores తో పాటు ఫ్యూచర్ లో ఇంకొక 2 crores కావాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఆ నిధులు కూడా సుమారు 4 crores కేవలం డ్రైన్స్ కోసము
ఈ మందమరి ప్రాంతం సరిపోతుందా 4 కోట్ల మొత్తం మందమరిలా కన్ఫర్మ్ చేస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత వచ్చి చిన్న చిన్న విషయాలు చెప్పొద్దు. ఇంటర్ కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో అది కూడా గట్టిగా చేద్దాం, కానీ మెయిన్ డ్రైనేజ్ పైప్ లైన్ మొత్తం మందమరి కవర్ కావాలి. నేను మొన్న 14th వార్డు పోయినప్పుడు ఆ రోడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా అది మీ ఎస్టిమేటేనా, పంచాయతీ రాజ్ మున్సిపల్ ఎస్టిమేట్ ఆ 99 lakhs ఉంది, 78 lakhs అది ఉంది. వారికి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. మన మందమరిలో ఏదైతే నిజంగా రోడ్స్ ఏదైతే ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ బాగాలేవో దానికి కూడా ఎస్టిమేట్ చేస్తే త్వరలోనే ఆ నిధులు ఆ పనులు కూడా మనము టేకప్ చేస్తాము. ఇక్కడ ఈ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ వరకు మందమరిలో డ్రైన్స్, రోడ్స్, వాటర్ సప్లై ఈ 3 విషయాలలో ఎవరు కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేయరు. కమిషనర్ గారు, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏది ఉన్నా కానీ చెప్పండి, వీ విల్ గెట్ యూ ఫండ్స్. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని అడుగుతామా, ఎవరైనా అడుగుతామా, అడిగి తీసుకొస్తాం. కానీ మనకి ఈ మంత్ ఇయర్ ఎండింగ్ వరకు